వద్దిరాజు ఖమ్మంలో దుర్గామాత ఆగమన ఉత్సవాలను ప్రారంభించారు. ఖమ్మం బైపాస్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర నగర్ టిఆర్ఎస్ కాంప్లెక్స్ వద్ద దసరా నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభం. ఉత్సవాలకు ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై దుర్గా భవాని విగ్రహాన్ని ఆవిష్కరించారు. దుర్గామాత ఆశీస్సులు ఖమ్మం జిల్లా ప్రజలందరిపైన ఉండాలని బీఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆకాంక్షించారు. అమ్మవారి కరుణ కటాక్షాలతో కరువు కాటకాలు లేకుండా పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఎంపీ రవిచంద్ర ప్రార్థించారు. ఈరోజు ఇక్కడ 46, 47, 48 డివిజన్ల ఇక్కడి నుంచి వచ్చినటువంటి మా రామారావు అన్న, గోవింద మోదన గారు పిల్లలు, వాళ్ళందరూ అభిమానులు, అనునిత్యం మీతో కలిసిమెలిసి ఉండే దంపతులు, మీరు వారితో వారు మీతో కలిసి ఉండే మీ అందరికీ కూడా దేవి శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నాకు నిన్న ఉదయం నేను ఢిల్లీలో ఉండగా రమేష్, రామారావు అన్న కానీ పిల్లలు వీళ్ళందరూ ఫోన్ చేసి రేపు దేవి నవరాత్రోత్సవం సందర్భంగా దేవి అమ్మవారిని ఆగమనం చేస్తున్నాము, మీరు ఖచ్చితంగా రావాలి అంటే నేను ఢిల్లీలో నిజానికి వాస్తవంగా పని చాలా ముఖ్యమైన పనులుండే ఈరోజు మధ్యాహ్నం బయలుదేరి ఎట్టి పరిస్థితుల్లో రామారావు అన్న ఏరియాలో ఏ ప్రోగ్రాం జరిగినా మేము ఉండాలి అనేది స్థిరంగా నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంకు మీ అందరి కోసం రావడం జరిగింది. ఇక్కడ రాగానే ఇంకా మంచిగా రిసీవ్ చేసుకున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మొన్నటి దాకా వినాయక నిమజ్జనం జరిగింది, వినాయక నవరాత్రులు జరిగినాయి. హైదరాబాద్ లో చూశారు వినాయక నిమజ్జనం రోజు ఏం జరిగింది హైదరాబాద్ మీరు అందరు చెప్పాలి. కేసీఆర్ గారి పాటలతో హోరెత్తిపోయింది హైదరాబాద్ నెక్లెస్ రోడ్ మొత్తం. అంటే ఇప్పుడు నేను వచ్చేదాకా కూడా కేసీఆర్ గారి మీద అభిమానంతో అందరూ కేసీఆర్ గారి పాటల్ని స్మరించుకుంటూ తెలంగాణను గుర్తు చేసుకుంటూ గతం ఎట్లుండే, తెలంగాణ 10 ఏళ్ల పాలన ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండదో చాలా యాదకొస్తుంది కేసీఆర్ గారి పాలన గురించి. ప్రజల్లో అందరూ మార్పు 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 అన్న ఏం మార్పు? యూరియా కోసం రోడ్ల మీద చెప్పులు పెట్టుకొని నిలబడాల్సి వచ్చే, తిండి తిప్పలు లేకుండా ఆగమాగంగా పరిగెత్తాల్సి వచ్చిన పరిస్థితి 2004 నుంచి 14 జరిగినటువంటి పాలనను గుర్తు చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఎక్కడికక్కడ పనులు ఆగిపోయి ఉన్నాయి, ఏ పని చేయట్లే. మేము ఒక బీసీ బిడ్డగా చెప్తున్న 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు బీసీల గురించి ఏ మాత్రం కూడా మాకు తెలియదా? ఈ జీవోలు, ఈ ఆర్డినెన్స్ల ద్వారా కేసీఆర్ గారికి తెలియదా? ఆయన చేయని ప్రయత్నమా ఇది? మరొక్కసారి కూడా బీసీలను మోసం చేసే ప్రయత్నం వాళ్ళ వల్ల కాదు అని చెప్పేసి కనీసం స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా పోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇంకా నేను ఎక్కువ ఇది దైవ కార్యక్రమం, రాజకీయాలు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నేను ఇంకో మరో వేదిక నుంచి మాట్లాడితే చాలా పాయింట్లు ఉన్నాయి. నిన్న ఈ రోజు కూడా ఒక ముఖ్యమైన నేత మంత్రి గారు కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ ని బచ్చగాడు అన్నారు. ఆ బచ్చగాడు హైదరాబాద్ లో 28 సీట్లు గెలిపించి హైదరాబాద్ లో మీకు స్థానమే లేకుండా చేసింది బచ్చగాడు అన్నారు. అది మీకు తగదు, దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే మీకు తెలుసు ఆ బచ్చగాడే మీ స్నేహితుడు ఒకప్పుడు. ఆ బచ్చగాడి ద్వారానే అన్ని పనులు జరిగినాయి. మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇంకొకటంటే సరే, మొన్నటి దాకా గణేష్ నవరాత్రులు జరిగిపోయినాయి. ఇప్పుడు దేవి నవరాత్రోత్సవాలు బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు పిల్లలందరూ. ముఖ్యంగా ఇలా రామ్ లక్ష్మణ్ బర్త్డే, వారందరికీ కూడా రామన్న పిల్లలు వారందరూ కూడా ముఖ్యంగా మరొకసారి హ్యాపీ బర్త్డే టు యూ రామ్ లక్ష్మణ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. జన్మదిన శుభాకాంక్షలు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు పిల్లలకి. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఒక డాక్టర్ గా, రమేష్ యొక్క వాళ్ళ ఫాదర్ బిజినెస్ గా చేసుకుంటూ 46, 47, 48 ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్, ఇక్కడ ఉన్నటువంటి Wow!
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.